వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. మానవత్వం అనే కులం గుణం కలిగిన మంచి మనసుల సకల జనుల భోజనాలను జయప్రదం చేయాలని గిరిజన సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం నాడు ఎన్ఎస్పీ క్యాంపులో గల బంజారై భవన్లో గిరిజన సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సేవాలాల్ రాష్ట్ర అధ్యక్షుడు భానుత్ కిషన్ నాయక్, ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి రవిచంద్ర చౌహాన్ తదితరులు మాట్లాడుతూ కులాల పేరిట మనుషులను వేరు చేయటం, మతాల పేరిట వేరు చేయటం ఏ రూపంలో జరిగిన ప్రజాస్వామ్యవాదులు మానవత్వం కలిసిన మంచి మనసులు నిరసించాలని వారు పిలుపునిచ్చారు. మానవత్వం కూడినటువంటి మనుషులందరూ కలియకే జనం భోజనాలని వారు తెలిపారు. ఈ రోజులలో కులాలే చెప్పి భోజనాలు పెట్టడం జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా మనిషి అంటే మనిషి కులం కాదు, అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి మంచి ఉద్దేశంతో మా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఈ ప్రోగ్రాం పెట్టడం వల్ల చాలా మంచిది. దీనికి అన్ని కుల సంఘాలు, అందరి లీడర్లు పాల్గొని దీన్ని కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ, అట్లనే మా తెలంగాణ గిరిజన సభకి మేము కూడా ప్రచారం చేస్తాం. అందరం పాల్గొని మంచి ఈ కులాలకు వ్యతిరేకంగా అందరికీ భోజనాలు పెట్టి మంచి పని చేస్తున్నారు. దానికి మేము కూడా సపోర్ట్ ఇవ్వమని తెలియజేస్తున్నాం. భాగంగానే ఈ జిల్లా బంజారా సీనియర్ నాయకులు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు. కార్తీక మాసం వచ్చిందంటే కార్తీక మాసంలో కులాల వారీగా విడిపోయి ఎవరి కులంకు వారు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. మనకున్నది ఒకటే ఒక కులం, మానవ కులం. ఆ మానవ కులంలో మనం అందరం కూడా సభ్యులమే. మనం కులాల వారీగా విడిపోకుండా అందరం కలిసి ఒకరికి ఒకరు అండగా నిలబడుకుంటూ కలిసిమెలిసి ఉండేదే జనభోజనం. ఈ కార్యక్రమాన్ని పిలుపునిచ్చినటువంటి సిపిఐఎంఎల్ మాస్ లైన్ వారికి అభినందన తెలియపరుచుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముందు నడిపించవలసిందిగా పెద్దలను కోరుకుంటూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. కార్తీక మాసంలో కులాల వారీగా మనం ఒకరికొకరు దూరం అవ్వకుంటూ కుల సమీకరణతోటి చేసుకునేటువంటి కుల భోజనాలని మనం బహిష్కరించి మానవులందరూ కూడా ఒకటేగా భావించి ఒక జన భోజనాలు మనం ఆదరిద్దాము. జన భోజనాలకి మనం కులాలు అతీతంగా అందరం కూడా సమీకరించుకొని ఒకటిగా ఉండి జన భోజనం చేద్దాము. ఈ కార్యక్రమానికి సిపిఐఎంఎల్ వారు ముందుకొచ్చారు. వారిని ఆదర్శంగా తీసుకొని పెద్దలందరూ కూడాను ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం. ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేయటం చాలా సంతోషకరం. ఇది వనభోజనాలు కాకుండా జనభోజనాలు అనేది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఇవాళ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలు అందరూ కూడా వెనకబడి ఉన్నారు. వీరందరూ కలిసి కూడా వనభోజనాలలో జనభోజనాలను పెట్టుకొని పోవటం చాలా సంతోషకరం. దీన్ని ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు ముందుకు రావటం చాలా సంతోషకరం. దీనికి మన అంబాడి సంఘాల అధ్యక్షుడు మన కిషన్ నాయక్ కూడా దీనికి ప్రోత్సహించడం, అందరినీ ఏర్పాటు చేయటం, దీన్ని చాలా సంతోషంగా ముందుకు తీసుకెళ్ళడం చాలా సంతోషం. ఇది సంతోషకరమైన విషయం. నేను యాదవ సంఘం తరఫున మాట్లాడడం జరుగుతుంది. కనుక దయచేసి ఎవరు వీలు కాకుండా ఎవరు ఏమనుకోకుండా ఆ యొక్క విన్నపం ఏంటంటే, ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీరందరూ కూడా కలిసి జనభోజనాలు చేయటం చాలా సంతోషకరం. ఇంకో విషయం ఏంటంటే, ఇలా చౌదరీస్, రెడ్డిస్ కూడా ఉంటారు. వాళ్ళు కూడా బీదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారు కూడా అందరూ కలిసి రావాలని ఆ యొక్క విన్నపం. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరికీ ధన్యవాదాలు. కాదు కుల భోజనాలు కాదు. మాసం చివరి రోజైనటువంటి డిసెంబర్ 1 ఆదివారం కుల భోజనాలను బహిష్కరించాలని, కులం పేరిట
జాతిని నీతిని నిర్మించలేని ఈ సమాజంలో మనుషులంతా ఒకటే, మనమంతా మనుషులం, మానవీయ కులం అనే కోణంతో ఆ ఆలోచన విధానంతో కుల చైతన్యం అనేటటువంటి పద్ధతిని తెర మీదికి తెస్తూ ఇవాళ కులం అంటే కుళ్ళురు, మతం అంటే మత్తురు, కులమతాల ఎత్తులు, ఏలేటోళ్ల జిత్తులు అనేటటువంటి పద్ధతిలో ఉండబడినటువంటి కులాలని అంతా ఏకం చేసి మనుషులంతా ఒకటే అనేటటువంటి ఆలోచన విధానంతో ఈరోజు ఖమ్మం జిల్లాలో గత 10 సంవత్సరాల క్రితం నుంచి స్పర్శ సామాజిక అధ్యయన వేదిక మొదలుపెట్టినటువంటి జనభోజనం, తినే అన్నం మెతుకులపై కులాల పేర్లు రాస్తూ పల్లెంలో వడ్డించేటటువంటి మెతుకులకు కులాలను అంటగట్టేటటువంటి పద్ధతి, సంస్కృతి మంచిది కాదు అనేటటువంటి ఆలోచన విధానంతో స్పర్శ సామాజిక అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఆనాడు 10 ఏళ్ల కింద, దశాబ్ద కాలం కింద జనభోజనం చేద్దాం రండి అనేటటువంటి పిలుపునందుకొని ఇవాళ వరకు అనేక సామాజిక సంఘాలు, రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కరూ బుధానేసుకొని నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం కార్యరూపం దాలుస్తూ ఇవాళ ప్రజలకు చేరువయ్యేటటువంటి పద్ధతుల్లో ఆ విధానంతో జనభోజనం చేద్దాం రండి అనేటటువంటి ఆలోచన విధానాన్ని ఇవాళ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నది. ఈ కార్యక్రమంలో ఈనాడు ఇక్కడ ఈ జిల్లాలో ఉండబడినటువంటి గిరిజన సంఘాలు మొత్తంగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టుకొని ఇవాళ పిలుపునివ్వడం జరిగింది. కుల భోజనాలను వ్యతిరేకిస్తూ జనభోజనం చేద్దాం రండి అనేటటువంటి ఆలోచనతోని సేవాలాల్ సేన, లంబాడి హక్కుల పోరాట సమితి, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్, గిరిజన సంఘం, గిరిజన సమైక్య, యాదవ మహాసభ అనేక ప్రజా సంఘాలు మొత్తంగా ఈనాడు 1వ తారీఖు నాడు జరగబోయేటటువంటి డిసెంబర్ 1న జరిగే జనభోజనాల్ని జయప్రదం చేయాలని చెప్పని ఖమ్మం జిల్లా బంజారా భవన్ నుండి పిలుపునిస్తా ఉన్నాం. జై సేవాలాల్.